హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి తెలంగాణ బడ్జెట్ 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ బడ్జెట్ వీడియో. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. ఇంకా టాపిక్లోకి వెళ్తే కనుక ఈ ఆర్థిక సంవత్సరం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ బడ్జెట్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజున ప్రవేశపెట్టిందంటే March 19, 2025 తెలంగాణ గవర్నమెంట్ ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి శాసనసభలో తెలంగాణ అసెంబ్లీలో ఎవరు ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారంటే ఆర్థిక మంత్రి అయినటువంటి ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక మంత్రి అయినటువంటి మల్లు భట్టి విక్రమార్క గారు ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారు తెలంగాణ అసెంబ్లీలో. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి శాసనమండలిలో ఎవరు ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారంటే శ్రీధర్ బాబు గారు, ఐటీ మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు గారు ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో గుర్తుంచుకోండి, March 19న ప్రవేశపెట్టారు తెలంగాణ బడ్జెట్ని. సో టోటల్గా ఎంత మొత్తం బడ్జెట్ని పెట్టారంటే ఎంత మొత్తం వ్యయంతో అంటే 3,04,965 కోట్లతో ఈ బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇక్కడ మనకు ఈ డిజిట్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎంత మొత్తం బడ్జెట్ని కేటాయించారంటే 3,04,965 కోట్లు. మీరు ఏ నెంబర్స్ గుర్తుంచుకోకపోయినా కూడా బడ్జెట్కి సంబంధించిన నెంబర్స్ అయితే ఎగ్జాక్ట్గా గుర్తుంచుకోవాల్సిందే. అంటే మనం రిపీట్ చేస్తూ ఉంటే నెంబర్స్ మనకి ఈజీగా గుర్తుంటాయి అన్నమాట. సో అంతా నెగ్లెక్ట్ అయితే చేయకండి, చదవకపోయినా జస్ట్ చూస్తూ ఉండండి, గుర్తుకుండిపోతుంది. మొత్తం బడ్జెట్ ఎంత 3,04,965 కోట్లు. ఇన్నిసార్లు చెప్పడానికి రీజన్ అది. 3,04,965 కోట్ల రూపాయలతో తెలంగాణ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ని ప్రవేశపెట్టింది. సో గుర్తుంచుకోండి. మరి ఇందులో రెవెన్యూ వ్యయం ఎంత, మూలధన వ్యయం ఎంత అండ్ ఏ విభాగానికి ఏ కేటగిరీకి అత్యధిక మొత్తంలో బడ్జెట్ని కేటాయించిందని చూస్తే కనుక రెవెన్యూ వ్యయం వచ్చేసి 2,26,982 కోట్లు. రెవెన్యూ వ్యయంకి ఎంత మొత్తంలో కేటాయించింది? 2,26,982 కోట్లను రెవెన్యూ వ్యయానికి కేటాయించడం జరిగింది. ఇక్కడ రెవెన్యూ వ్యయం అంటే ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు కానీ పింఛన్లు కానీ ఇవన్నీ ఇందులో ఉంటాయన్నమాట. సో దీనివల్ల పెద్ద యూజ్ అనేది ఉండదు. రెవెన్యూ వ్యయం అనేది అంత ఎక్కువగా ఉండదు. రెవెన్యూ వ్యయం అంటే చేస్తే అది మళ్ళీ మనకు తిరిగి రాదన్నమాట. సో మూలధనం పైన వ్యయం చేస్తే కనుక అది మనకి ఏదో ఒక రూపంలో మళ్ళీ తిరిగి వస్తుంది. రెవెన్యూ వ్యయం అనేది తిరిగి రాదన్నమాట. మనం జీతాల రూపంలో ఇస్తే మళ్ళీ ఏదైనా తిరిగి వస్తుంది, రాదు కదా. సో అలాంటిది రెవెన్యూ వ్యయం. ఇక్కడ మూలధన వ్యయం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, వ్యవస్థాపక పనులు ఉంటాయి కదా. సో వాటికి అభివృద్ధి పనుల కోసం కేటాయించేదే మూలధన వ్యయం అనమాట. సో మూలధన వ్యయానికి ఎంత కేటాయించారంటే 36,504 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. సో మూలధన వ్యయం అనేది పెరుగుతూ ఉంటే ఆ రాష్ట్ర అభివృద్ధి అనేది పెరుగుతూ ఉంటుంది. సో మూలధన వ్యయం అనేది అభివృద్ధికి సూచికగా గుర్తుంచుకోండి. సో మరి అత్యధికంగా ఏ విభాగానికి కేటాయించారంటే అత్యధికంగా ఎస్సీ సంక్షేమానికి కేటాయించడం జరిగింది తెలంగాణ బడ్జెట్లో. ఎంత మొత్తంలో కేటాయించారంటే 40,232 కోట్లు అనేది అత్యధికంగా ఎస్సీ సంక్షేమానికి కేటాయించారు. సో గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. అత్యధికంగా వచ్చేసి ఎస్సీ సంక్షేమానికి కేటాయించారు. ఎంత మొత్తంలో? 40,232 కోట్లు. సో క్వశ్చన్ ఇలా అడగవచ్చు, సంక్షేమ రంగంలో అంటే ఎస్సీకా, ఎస్టీకా, మైనారిటీస్కా ఏ విభాగానికి అత్యధిక కేటాయింపులు జరిగాయి తెలంగాణ బడ్జెట్లో అంటే ఎస్సీ సంక్షేమానికి అత్యధికంగా జరిగాయని గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఇంకా వివిధ శాఖల కేటాయింపులు చూస్తే కనుక వ్యవసాయ శాఖకి ఎంత కేటాయించారంటే 24,439 కోట్లు కేటాయించడం జరిగింది. సో ఇక్కడ పక్కన క్రోర్స్ అని గుర్తుంచుకోండి. పశు సంవర్ధక శాఖకు వచ్చేసి 1,674 కోట్లు. పౌర సరఫరాల శాఖకు వచ్చేసి 5,734 కోట్లు కేటాయించడం జరిగింది. విద్యాశాఖకు వచ్చేసి 23,108 కోట్లు కేటాయించారు. మహిళా శిశు సంక్షేమానికి 2,862 కోట్లు కేటాయించారు. సో మరి ఇక్కడ ఎస్సీ సంక్షేమం వచ్చేసి చెప్పాను కదా 40,232 కోట్లు కేటాయించారు. ఎస్టీ సంక్షేమానికి 17,169 కోట్లు. బీసీ సంక్షేమానికి వచ్చేసి 11,405 కోట్లు. మరియు మైనారిటీ సంక్షేమానికి 3,591 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. సో అక్కడ సంక్షేమ రంగంలో పరంగా చూసాక ఎస్సీ వాళ్ళకి అత్యధికంగా కేటాయించారు. నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకి అత్యధికంగా కేటాయించారు. తర్వాత బీసీ, తర్వాత మైనారిటీ వాళ్ళకి అత్యధికంగా కేటాయించారు. తర్వాత మహిళా శిశు సంక్షేమానికి 2,862 కోట్లు కేటాయించడం జరిగింది. సో ఇక్కడ సంక్షేమ శాఖలో చూసుకోవాలి వేటికి అత్యధిక కేటాయింపులు జరిగాయి. ఒక ఆర్డర్లో గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ వచ్చేసి ఎస్సీ ఉంటుంది, తర్వాత ఎస్టీ ఉంటుంది, తర్వాత బీసీ ఉంటుంది, బీసీ తర్వాత మైనారిటీ ఉంటుంది, మైనారిటీ తర్వాత మహిళా శిశు సంక్షేమ శాఖ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఐటీ శాఖకు వచ్చేసి 7,704 కోట్ల కేటాయింపులు అనేవి జరిగాయి. వైద్య ఆరోగ్య శాఖకు వచ్చేసి 12,393 కోట్లు.
నెక్స్ట్ విద్యుత్ శాఖకు వచ్చేసి 21,221 కోట్లు అనేది కేటాయించారు. హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ కొరకు 150 కోట్లు. నెక్స్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కొరకు 17,677 కోట్లు కేటాయించారు. నీటిపారుదల శాఖ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ, విద్యాశాఖ అలాంటివి గుర్తుంచుకోండి. నీటిపారుదల శాఖకు వచ్చేసి 23,373 కోట్లు కేటాయించారు. రోడ్లు భవనాలకి 5,907 కోట్లు. పర్యాటక శాఖకు వచ్చేసి 775 కోట్లు. క్రీడా శాఖకు వచ్చేసి 465 కోట్లు. ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ కొరకు 1023 కోట్లు. దేవాదాయ శాఖకి 190 కోట్లు. హోమ్ శాఖకు వచ్చేసి 10,188 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. అయితే ఈ బడ్జెట్లో వచ్చేసి ఒక స్కీమ్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది, కొత్త పథకం. అదేంటంటే ఇందిరా గిరిజల వికాస పథకాన్ని ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టారు. సో గుర్తుంచుకోండి, ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టిన న్యూ స్కీమ్ ఏంటి? ఇందిరా గిరిజల వికాస పథకం. ఇది వచ్చేసి ఎవరికి సంబంధించిన పథకం అంటే గిరిజన రైతులకు లబ్ధి చేకూర్చే ఒక పథకం అన్నమాట. సో పోడు భూములు ఎవరైతే సాగు చేస్తారో గిరిజన రైతులు, వాళ్ళకి సౌరశక్తికి ఆధారంగా పనిచేసేటటువంటి పంపు సెట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ గిరిజన రైతులకి. సో ఇది స్కీమ్లో ఎంతమంది లబ్ధిదారులు ఉండబోతున్నారంటే 2.1 లక్షల మంది రైతులు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి అనేది పొందడం జరుగుతుంది. రానున్న 4 ఏళ్లలో 12,600 కోట్లు అనేది గిరిజన అభివృద్ధి కొరకు కేటాయించడం జరిగింది, వీరి యొక్క అభివృద్ధి కొరకు. సో ఇక్కడ ఆర్టికల్ చూస్తే కనుక తెలంగాణ అంటే రాష్ట్ర బడ్జెట్ ఏ ఆర్టికల్ ప్రకారం ప్రవేశపెడతారంటే ఆర్టికల్ వచ్చేసి 202 ఆర్టికల్ ప్రకారం ఈ రాష్ట్ర బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొట్టమొదటి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే 2025-26 సంవత్సరాలు. ఈ బడ్జెట్ వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన మొట్టమొదటి పూర్తి స్థాయి బడ్జెట్. అంటే ఇంతకుముందు వచ్చేసి తాత్కాలిక బడ్జెట్, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అని ప్రవేశపెట్టింది. అంటే కొన్ని నెలల కొరకే బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది వచ్చేసి ఒక ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ని ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి అనమాట. సో గుర్తుంచుకోండి, ఇది కూడా ఒక స్పెషాలిటీ అనమాట ఈ బడ్జెట్ది. సో కేటాయింపులు అయిపోయినాయి. మరి రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తి ఎంత ఉంది? జిఎస్డిపి. దేశం పరంగా చూస్తే జీడిపి అంటాము, రాష్ట్రం పరంగా చూస్తే కనుక జిఎస్డిపి అంటాం అన్నమాట. సో ఇక్కడ జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం, ఇక్కడ జిఎస్ అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని అంటాం. తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి జిఎస్డిపిలో చూస్తే కనుక 16,12,579 కోట్లు అనమాట జిఎస్డిపి 2024-25 సంవత్సరంలో, ఆర్థిక సంవత్సరంలో. ఏ ధరల ఆధారంగా అంటే ప్రస్తుత ధరల ఆధారంగా ఇంత జిఎస్డిపి అనేది నమోదు అవ్వడం జరిగింది. సో వృద్ధి రేట్ ఎంత ఉంది అంటే 10.1% వచ్చేసి వృద్ధి రేటు. మరి ఇండియా చూస్తే కనుక 3,31,03,215 కోట్లు. సో ఇది వచ్చేసి ఇండియా యొక్క జీడిపి అనమాట. వృద్ధి రేట్ ఎంత అంటే 9.9% వచ్చేసి వృద్ధి రేటు. ఇది ఇక్కడ చూసుకోవాలి, తెలంగాణ వృద్ధి రేట్ ఎంత ఉంది అండ్ ఇండియా యొక్క వృద్ధి రేట్ ఎంత ఉంది. ఇక్కడ చూస్తే కనుక తెలంగాణ వృద్ధి రేటు ఇండియా వృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధి రేట్ అనేది ఎక్కువగా ఉంది జీడిపిలో. మరి తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం ఎంత ఉందంటే 3,79,751 రూపాయలు వచ్చేసి తలసరి ఆదాయం. మరి తలసరి ఆదాయ వృద్ధి రేటు వచ్చేసి 9.6% వచ్చేసి తలసరి ఆదాయ వృద్ధి రేటుగా ఉంది. మరి భారతదేశం యొక్క తలసరి ఆదాయం వచ్చేసి 2,05,579 రూపాయలు ఉంటే వృద్ధి రేటు వచ్చేసి 8.8% అనేది వృద్ధి రేటుగా ఉంది, నమోదు అవ్వడం జరిగింది. సో ఇక్కడ దేశం యొక్క తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటుంది అండ్ దేశం యొక్క వృద్ధి రేటు కంటే తెలంగాణ యొక్క తలసరి ఆదాయ వృద్ధి రేటు అనేది ఎక్కువగా నమోదు అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నోట్ చూస్తే కనుక దేశ తలసరి ఆదాయాన్ని రాష్ట్ర తలసరి ఆదాయంతో పోల్చగా తెలంగాణ తలసరి ఆదాయం వచ్చేసి 1.8 రెట్లు అనేది ఎక్కువగా ఉంది. సో తెలంగాణ తలసరి ఆదాయం అనేది ఎక్కువగా ఉంది కదా, ఎంత మొత్తంలో ఎక్కువగా ఉందంటే 1,74,172 రూపాయలు అనేది దేశం కంటే తెలంగాణ తలసరి ఆదాయం అనేది ఎక్కువగా ఉంది. రేట్ల పరంగా చూస్తే 1.8 రేట్స్ అనేది ఎక్కువగా ఉంది. సో ఇక్కడ 2024-25లో వివిధ రంగాల వృద్ధి రేటు ఏ విధంగా ఉంది చూస్తే కనుక జిఎస్విఎం రంగాల వృద్ధి రేటు చూస్తే కనుక సేవారంగం యొక్క వృద్ధి రేటు వచ్చేసి 66.3%గా ఉంటే వివిధ వ్యవసాయం మరియు అనుబంధ రంగాల వాటా వచ్చేసి 17.3%గా ఉంది. మరి పారిశ్రామిక రంగం యొక్క వాటా చూస్తే కనుక 16.3%గా ఉంది. సో ఇక్కడ సేవారంగం అనేది అత్యధిక శాతం అనేది ఉంటుంది. నెక్స్ట్ రాష్ట్ర శ్రామిక శక్తి. తెలంగాణ రాష్ట్రంలో శ్రామిక శక్తి ఏదైతే ఉంటుందో మరి అందులో వివిధ రంగాల వాటా అంటే వివిధ రంగాలు
ఉపాధిని ఎంత శాతంగా ఇస్తున్నాయి అని చూస్తే కనుక వ్యవసాయం మరియు అనుబంధ రంగాల వాటా అనేది ఎక్కువగా ఉంటుంది. ఎంత మొత్తంలో ఈ రంగం ఉపాధిని ఇస్తుంది అంటే 42.7% మంది ఈ వ్యవసాయం అనుబంధ రంగాల్ని ఉపాధి అనేది పొందడం జరుగుతుంది శ్రామిక శక్తి. నెక్స్ట్ పరిశ్రమ రంగం వచ్చేసి 22.5% ఉంటే సేవా రంగంలో వచ్చేసి 34.8% అనేది ఉంది శ్రామిక శక్తిలో వివిధ రంగాల యొక్క ఉపాధి అనమాట. సో అత్యధిక శాతం వచ్చేసి వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు ఉంటే సెకండ్ ప్లేస్ వచ్చేసి సేవా రంగం, థర్డ్ ప్లేస్లో వచ్చేసి పరిశ్రమల రంగం ఉంది. మరి తెలంగాణలో శ్రామిక శక్తి ఎంత ఉందంటే 68.7% తెలంగాణలో శ్రామిక శక్తి ఉంది. మరి దేశ సగటు చూస్తే కనుక 64.3% ఉంది. ఇక్కడ కూడా తెలంగాణ హైయెస్ట్ పొజిషన్లో ఉంది శ్రామిక శక్తి పరంగా. మరి మహిళలకు ఉపాధి శాతం తెలంగాణలో ఎంత ఉందంటే 52.7% ఉంటే దేశ సగటు వచ్చేసి 45.2% ఉంది. ఇక్కడ కూడా తెలంగాణలో మహిళా ఉపాధి శాతం అనేది దేశంతో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉందన్నమాట. సో ఇది తెలంగాణ బడ్జెట్కి సంబంధించిన వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.